హలో అండి. ఒక చిన్ని మినీ వ్లాగ్. ఈసారి దసరాకైతే ఎక్కడికి వెళ్ళలేదు. అంటే ఊరెక్కడికి వెళ్ళలేదు. ఓన్లీ మా ఇంట్లోనే సొంత ఇల్లు కదా! సో, ఇక్కడే పూజ చేసుకుందాము అని చెప్పి ఇక్కడే ఉండి ఇంకా ఫస్ట్ అయితే మార్నింగ్ అన్నీ ఇంటికి పూజ చేసేసాను. నెక్స్ట్ బండికైతే పూజ చేయాలి కదా! చాలామంది ముందు రోజు చేసుకున్నారు. అంటే అక్టోబర్ 1 బట్ మేమైతే అక్టోబర్ 2 చేసుకున్నాము. సో, ఇంకా గ్యాస్‌కి ఇంకా చిమ్నీకి పూజ చేసి నేను ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఆ రోజు పెద్దలకు కూడా మేము పూజ చేయాలి. సంవత్సరికం అయితే ఉంది. సో, ఇంకా ఫస్ట్ ఇంట్లో అండ్ బండికి బల్లు పూజ అయిపోయిన తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలి. పెద్దలకు కావాల్సిన వంటలు అయితే చేయాలి. అండ్ యాక్చువల్‌గా అయితే దసరా రోజు మేము నాన్ వెజ్ వండుతాము. బట్ ఆ రోజు గురువారం కదా! సో, ఇంకా నాన్ వెజ్ అయితే ఏమీ వండలేదు. నేను పైన పూజకన్నీ రెడీ చేసే లోపల ఇంకా కింద మా వారైతే మా పాప బల్లుకి కడిగేసి పూజలైతే స్టార్ట్ చేశారు. ఇంకా నేను కిందకొచ్చి బొట్లు అన్నీ పెట్టేసి ఇంకా పూజ అయితే చేసేసాము. అలా హడావిడిగా జరిగింది. టైం కూడా లేదు. ఎందుకంటే ఆ రోజు పెద్దలకి పూజ చేయాలి. బల్లు పూజలు కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం టైం అటు ఇటు అయింది. బట్ ఏంటంటే టైంకి అన్నీ అయిపోయాయి. మా పాప కూడా ఇంకా తను డైలీ యూజ్ చేసే బల్లుకైతే పూజ చేసుకుంది. నార్మల్‌గా నవరాత్రులకైతే ఆ రోజు ఏ అమ్మవారికి పూజ చేయాలో దానికి తగ్గ ప్రసాదం చేసి పూజ అయితే చేసేస్తాను. అంటే అలంకరణ అయితే చేయను గానీ నార్మల్‌గా పూజ చేసుకుంటాను ఇంట్లో నవరాత్రులకి. వెహికల్స్‌కి అయితే పూజ చేసి దిష్టి తీసి ఇంకా దోసకాయతో అయితే బలిస్తాము. మా మమ్మీ వాళ్ళైతే బీరకాయలు అవి కట్ చేస్తారు. మేమైతే దోసకాయలు అంటే మా అత్తమ్మ వాళ్ళు ఇలా చేసేవాళ్ళు కాబట్టి ఇంకా మేము కూడా అదే ఫాలో అవుతాము. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు. బట్ పెళ్ళయిన తర్వాత అత్తవారికి ఏ సాంప్రదాయం ఉందో అదే ఫాలో అయితే బెటర్. రిచువల్స్ దగ్గర కొంచెం కరెక్ట్‌గా ఉంటాను. అంటే అటు ఇటు అవ్వకూడదు అని చెప్పేసి ఏదైతే ఉందో అవే పద్ధతులు అయితే ఫాలో అవుతాను. మళ్ళీ కొత్తగా తెచ్చి అవి పెట్టడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే అవి కలిసి వస్తాయో కలిసి రావో కాబట్టి ఒకళ్ళు పెద్దవాళ్ళు చెయ్యొచ్చు అంటే చేస్తాను గానీ నా సొంత నిర్ణయాలు అయితే నేను ఇలాంటి వాటిలో తీసుకోను. పూజ అంతా కంప్లీట్ చేసి పైకైతే వెళ్ళి పెద్దలకైతే పూజ చేసాం. వెయిట్ ఫర్ ద పార్ట్ 2.